నీకు తెలియదు పాలేదు కొత్త కంపెనీ వచ్చింది గా మందు కొడితివంటే దెబ్బకు పురుగు చేస్తుంది కాక మా ఓడు సిటీకెళ్ళి ఓ మందు డబ్బా తెచ్చిండే ఒక్కపారి కొట్టిన గంతే చేను రప్పున పెరిగిందే నీ అవ ఇదేం మందురా పురుగు చేస్తలేదు కానీ మనం దాగితే సచ్చితట్టున్నాం అని మాట్లాడుకుంటుంటారు రైతులు ఇప్పుడు ఈ ముచ్చట దేనికి యాడ్ చేస్తున్నామంటే ఏం మందులో ఏం పాడో రైతన్న రక్తంలా ఇసం మోపైందట పంటకు పురుగు తలగొద్దని చేను మంచిగా రావాలని మందులు కొడతారు కదా గా మందు చిన్నగా పెయిలకు జోరుతుందట అది చేయవట్కే దగ్గుదమ్ము మతిమార్పు క్యాన్సర్ అసొంటి రోగాలు వచ్చే డేంజర్ ఉందట వికారాబాద్ యాదాద్రి సంగారెడ్డి జిల్లాల 493 మంది రైతుల నెత్తురు మూత్రం పరీక్షలు చేస్తే 341 మంది నెత్తుర్లా ఇసముందని తేలింది ఉస్మానియా యూనివర్సిటోళ్లు ఏరేటోళ్లు కలిసి టెస్టులు చేసిరట మందు పిచికారి చేసేటోళ్ళ ఆలత ఎట్లుందో తెలుసుకుంటానికి వరి పత్తి మిర్చి మక్క కూరగాయలు ఏదేసినా అడ్డమైన మందులు కొట్టుడాయే జప్పున పురుగు జావాలని పంటకు బీమార్ అంటొద్దని చాలా పవర్ఫుల్ మందులు కొట్టబట్టిరి కొందరైతే మూతికి బట్ట గిట్ల కట్టుకోరు హీగేముంది ఆ మందులు పెయిలకు పోయి తాకతును చంపేసి లేనిపోని రోగాలు మోపు చేస్తున్నాయట పంపుతోటి కొడితేనే గిట్లున్నదంటే ఈ నడమ డ్రోన్ల పిచికారి జోరాయే మీద గిరికలు కొట్టుకుంటా కిందికిడుస్తుంటే ఆ మందు కొంత గాల్లె గలుసుడు పక్క ఈ చేను కొడితే అవతల చేను మీద గిట్ల పడుతుంది ఆ గాలిని చుట్టుముట్టోలు వీలిస్తే వాళ్ళకు కూడా డేంజర్ అన్నట్టే పని చెప్పున అయ్యేది చూస్తురు గాని వచ్చే ఆపతిని కనిపెడతలేరు కానీ వెనకట గీ మందులు లేవు గీ ఎరువులు లేవు ఎవ్వల బాయికడ వాళ్ళే తయారు చేసుకుందురు పసల పెండ గొర్రెరువు యాపాకు జీలుగా జనుము అలసంద దాసొంటి ఆడితే భూమికి బలం ఉంటుండే చేను బగ్గొస్తుండే వెనకటి వ్యవసాయం వెనకబడేసినాక పుట్టగొడుగులోలే కొత్త కొత్త మందుల కంపెనీలు పుట్టి ఆఖరికి రైతు పానానికే ఎసరు పెట్టబట్టే